నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఒకే ఒక్క అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికరంగా మారింది, ఎంతో ఉత్కంఠను కూడా రేపుతోంది. ఎన్నికలకు ముందు మనం చూసాం, ఇటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్. అప్పట్లో ఇద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు. దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే రకమైనటువంటి అంశాలు జరగడం కూడా వాళ్ళిద్దరూ ఓడిపోయాక బయటకు వచ్చిన అంశం. అయితే ఇప్పుడు మరి ఈ ఇద్దరిలో ఎవరు ముందుగా అరెస్ట్ అవ్వబోతున్నారు అన్నదే ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం. మరి ఇద్దరిలో ఎవరు ముందు అరెస్ట్ అవుతారు, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డిబి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. రెండు రాష్ట్రాల్లోనూ కూడా ప్రభుత్వాలు మారాయి. మరి ముందుగా తెలంగాణలో ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పటికే కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడో అరెస్ట్ అయిపోయారు. అలాగే ఆయనపై ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, గొర్రెల అంశం కావచ్చు, ఇలా చాలా స్కామ్లు అయితే బయటపడుతున్నాయి. ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసేసింది ఇప్పటి ప్రభుత్వం. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతకు ముందే కొన్ని కేసులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారాక ఇప్పుడు మరి రాష్ట్ర పోలీసులు పెట్టే కేసులు ఇంకెన్ని ఉంటాయో అన్న ఉత్కంఠ కూడా ఉండింది. సో ఎవరు ముందు అరెస్ట్ అవుతారంటారు, ఏం జరగబోతుంది అంటారు తెలుగు రాష్ట్రాల్లో? 4 నెలల ముందు వెనక ఎవరు ముందు అరెస్ట్ అవుతారు, ఎవరు వెనక అరెస్ట్ అవుతారు. మొన్న మనం చూసాం ఓటమి. 4 నెలల ముందు వెనక ఆయన ఓడిపోయాడు, ఆయన ఓడిపోయిన 4 నెలల తర్వాత ఈయన ఓడిపోయాడు. అట్లాగే ఇప్పుడు అరెస్ట్ కూడా ఆయన ముందు అరెస్ట్ అవుతాడు, 4 నెలల తర్వాత ఈయన అరెస్ట్ అవుతాడా? లేదు అరెస్ట్ రికార్డు నాదే కాబట్టి నేనే ముందు అరెస్ట్ అవుతానంటాడా ఏపీ సీఎం, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మనం చూసాం తెలంగాణ మాజీ సీఎం కె చంద్రశేఖరరావు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. నీకు 22 ఏళ్ల పార్టీ, అది ఉద్యమ పార్టీ, ఏది పోరాటాలు, అసలు ఆయన నేనే ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని కూడా అంటాడు. సరే ఓడిపోయారు, ఘోరంగా ఓడిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన కూతురు తీహార్ జైల్లో 4-5 నెలలుగా అక్కడే ఉన్నారు. మరి కేసీఆర్ పైన ఎంక్వైరీలు బిగినాయి. రేవంత్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రి, 10 ఏళ్ల కేసీఆర్ అవినీతి కుంభకోణాల పైన నీకు జ్యుడిషియల్ ఎంక్వైరీ, నరసింహారెడ్డి జస్టిస్ ఆయన ఆల్రెడీ నోటీసులు కూడా పంపారు. ఒకవైపు ఏమో అక్కడ కాళేశ్వరం, అది 1,00,000 కోట్ల కుంభకోణం అంటున్నారు ప్రాజెక్టు. అదేంటి ఆ మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగిపోవటం తీవ్రంగా అక్కడ. అదే కాదు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ అన్నారు. నెక్స్ట్ ఏదో యాదాద్రి భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, అది కూడా కుంభకోణం, అదొక 50,000 కోట్లని. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. ఇక ఫోన్ ట్యాపింగ్ అనేది అది మామూలు కేసు. అసలు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్లో నీకు 8 మంది అరెస్ట్ అయిన, దీంట్లో ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు వాళ్ళు వస్తాడంటున్నారు. ఇప్పుడు మరి కేసీఆర్ అసలు అందులో అరెస్ట్ అవుతాడంటున్నారు. సూత్రధార అసలు అతనేననే దీంట్లో. కేసీఆర్ అరెస్టు ఎప్పుడు ఏంటి అనేది ఇప్పుడు అక్కడ నడుస్తుంది, ఎక్కడ తెలంగాణలో. ఇక్కడ మాజీ సీఎం ఎవరు? ఆంధ్రప్రదేశ్ తాజా మాజీ సీఎం. తాజా అంటే మళ్ళీ అది వేరే అంశం కాదు, ఇక్కడ ఏదో కాజాలాగా కాదు. తాజా అంటే అదేంటి, ఇమీడియట్ ఎక్స్ సీఎం కదా, మొన్నే కదా ఓడిపోయి కూడా ఇంకా కాళ్ళ పారానే ఆరలేదు ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? అవినీతి కుంభకోణం. అసలు ఈయన సీనియర్ కేసీఆర్కు పోలిస్తే. కేసీఆర్ ఇప్పుడు ఏంటి, ఈయన ఆల్రెడీ సీనియర్ అని ఎందుకంటున్నామంటే ఈయన 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఈయనకేంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కొత్త కేసులు పాత కేసులు 2 ఉన్నాయి కదా. పాత కేసులు సిబిఐ 12 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ఈడీ 9 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, మొత్తం 31 కేసులే ఉన్నాయి. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద. వాటి మీద అసలు 3,081 వాయిదాలు ఏదో ఎగ్గొట్టాడు, వెళ్లకుండా కోర్టులకి. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటి, మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ విచారణలు స్పీడ్ అవుతాయి, రోజు డే టు డే ఎంక్వైరీ బిగిన్ అవుతుంది. లేదు అసలు దానిపైన బెయిల్ రద్దు చేయమని సిబిఐ వెళ్ళొచ్చు. ఈడీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సీఎం పదవి లేదు కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయండి అని కనుక కొట్టే పిటిషన్ వేస్తే దాని మీద కోర్టు కూడా మరి బెయిల్ రద్దు చేసింది అనుకో, జైలుకి వెళ్ళాలి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇది పాత కేసులు. సరే అది స్టేల్ ఏంటది నీకు సర్ది అయిపోయాయి, వాటి గురించి ఏం చర్చిస్తాం. అవి కాదుగా ఇప్పుడు కొత్త కేసులు తగులుకుంటున్నాయి. కేసీఆర్ 10 ఏళ్ల కుంభకోణాలు ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆయన మించి కుంభకోణాలకు పాల్పడిన దీంట్లో 5 లక్షల కోట్ల అవినీతి అన్నారు.
ఏడాదికి 1,00,000 కోట్లు అయిన దోపిడీ అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆరోపణలు మనం చూసాం. సాక్షాత్తు ప్రధాని మోడీ మొన్న ఎన్నికల ప్రచారంలో మీరు చూశారు. ఏది మాదంతా అభివృద్ధి మంత్రం అయితే జగన్మోహన్ రెడ్డిది అవినీతి మంత్ర అన్నాడు. నేను అసలు ఆశ్చర్యపోయాను. మనకేదో రామ మంత్రం ఈ తెలుసు కానీ ఈ మంత్ర ఏంటి అనుకున్నాం. ఏంటి అవినీతి మంత్ర అన్నాడు, మాఫియా రాజ్ అన్నాడు. అసలు నీకు మోడీ ప్రసంగాలు అంత తీవ్రంగా సాగినాయో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ అసలు అది కరప్షన్ క్యాబినెట్ అన్నాడు. ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు, ప్రతి మంత్రి అక్కడ అవినీతి కుంభకోణాలకి పాల్పడిన దీంట్లో ఇప్పుడు చంద్రబాబు ఇక్కడ మళ్ళా రేవంత్ రెడ్డిలానే ఇక్కడ కూడా ఎంక్వైరీలు బిగినవుతాయి. అక్కడ జ్యుడిషియల్ ఎంక్వైరీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎలా అయితే జరిగిందో ఇక్కడ కూడా మళ్ళీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి లేఖ రాయొచ్చు. కొత్త సీఎం చంద్రబాబు హైకోర్టులో ఎవరైనా సిట్టింగ్ జడ్జిని అలాట్ చేయమనో లేదా రిటైర్డ్ జడ్జిని అలాట్ చేయమనో సిట్టింగ్ జడ్జిలు దొరకరు. వాళ్ళకున్న కేసులే వాళ్ళకి సాల్వ్ కానప్పుడు రిటైర్డ్ జడ్జిని మీకు ఇస్తామని ఏదో ఒక లిస్ట్ ఇస్తే ఆయన రిటైర్డ్ జడ్జిలో ఎవరో ఒకళ్ళని పెట్టుకుని ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసుకోవాలి. ఎవరు? చంద్రబాబు. అసలు ఈలోపు సిబిఐ ఎంక్వైరీ జరుగుద్ది అంటున్నారు. పురంధేశ్వరి పంపిన పిటిషన్ ఒకటి పెండింగ్ ఉంది. మద్యం, లిక్కర్ మాఫియా నీకు తెలుసు. ఇప్పుడు కవిత వెళ్ళింది కూడా దానిలోనే. కాకపోతే అది ఢిల్లీ లిక్కర్ కేసు. అది ఏది కవిత జైలు తీహార్లో ఉన్నది, కేసీఆర్ కూతురు. ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ది ఏముంది, అది మామూలు చిన్న స్కామ్. ఏదో 100 కోట్లు ఏదో ట్రాన్స్ఫర్ అయ్యాయి అకౌంట్స్లో, ఎవరి అకౌంట్లోకి ఏమొచ్చాయి, ఎంతెంత వచ్చాయి అనేది ఆధారాలతో సహా పట్టుబడి అక్కడ ఆ సెల్ ఫోన్లు, ఆ చాటింగు నీకు దొరికిపోయారు. 11 ఫోన్లు ఏమో ఆమె ధ్వంసం చేశారని, అసలు 175 ఫోన్లు డ్యామేజ్ చేశారని మొత్తం అందరూ కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్. అందులోనే కదా ఢిల్లీ సీఎం కూడా జైల్లో ఉన్నాడు, కేజ్రీవాల్. ఆయన ఎవరు? డిప్యూటీ సీఎం. ఆయన కూడా జైల్లో ఉన్న దీంట్లో, ఒక సీఎం కూతురు జైల్లో ఉన్న దీంట్లో. అది చిన్న స్కామ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం 1,00,000 కోట్లు అంటున్నారు. 1,35,000 కోట్ల మద్యం అమ్మితే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు స్వాహా చేశారని. నీకు ఒక బ్రాందీ కేసు కొనుగోలులోనే 250 రూపాయలు కమిషన్ అడిగాడని ఒక కేసుకి. ఒక బీర్ కేసు కొనుగోలులోనే 150 రూపాయలు కమిషన్ అడిగాడు. అంటే ఈ కమిషన్ల డబ్బే 5,000 కోట్లని. దానిలో 300 కోట్లు ఇక్కడ ఫార్మా కంపెనీ రైడ్స్లో దొరికిందని. ఇక్కడ హైదరాబాద్లో ఈడీ ఫార్మా కంపెనీ మీద దేని మీద రైడ్స్ చేస్తే ఆయన ఎవరో శరత్ చంద్రారెడ్డి. అన్నీ నువ్వు నాతోనే చెప్పిస్తావు, నీకు అన్నీ తెలుసు కూడా. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా అతను ఉన్నాడు. ఎవరు? శరత్ చంద్రారెడ్డి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనమాట ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో. విజయసాయి రెడ్డి అల్లుడు ఉన్నాడు కదా, రోహిత్ రెడ్డి పెనికే, వాళ్ళ బ్రదర్ అతను. ఎవరు? శరత్ చంద్రారెడ్డి. ఆ రోహిత్ రెడ్డి బినామీ కంపెనీ ఉంది అదాన్ డిస్టిలరీస్. అదాన్ డిస్టిలరీసే కాదు, ఇక్కడ ఉన్న డిస్టిలరీస్ అన్నిటిని బెదిరించి లాగేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. ఆ ఎస్పీవై రెడ్డి ఆయన డిస్టిలరీస్ ఉంటుంది, నంది పైప్ లైన్, ఆయన డిస్టిలరీస్ బెదిరించి లాగేసుకున్నారు వీళ్ళు. అట్లా ఇంకా మిగతా డిస్టిలరీస్ కూడా లాక్కున్న దీంట్లో మిథున్ రెడ్డి ఒకటి లాక్కున్నాడు, విజయసాయి రెడ్డి ఇంకోటి లాక్కున్నాడు. ఈ డిస్టిలరీస్లో ఏం చేశారు వీళ్ళు? లిక్కర్ వీళ్ళే తయారు చేయటం మిగించేశారు. నీకు ఐఎంఎఫ్ఎల్ అది ఆ లిక్కర్ అది ఆపేశారు. ఏది? బయట నుంచి వచ్చే లిక్కర్ ఆపేసి వీళ్ళే ప్రొడక్షన్, చీప్ లిక్కర్ తయారీ. అదే కదా, ఏదో బూమ్ బూమ్ అంటారు, ప్రెసిడెంట్ మెడల్ అంటారు, రకరకాలుగా వీళ్ళు స్పెషల్ స్టేటస్ అని వీళ్ళే ఆ పేర్లు పెట్టేసేసి దానివల్లే కదా నీకు ఆరోగ్యం కూడా దెబ్బతింది. సో మీరు చెప్తున్నటువంటి ఈ కేసులే కాకుండా గతంలో ఉన్నటువంటి సిబిఐ కేసుల మీద కూడా ఇప్పటికే హైకోర్టులో మూమెంట్ అయితే వచ్చింది. మరి ఆయన వ్యక్తిగత మినహాయింపు నుంచి హాజరు లభించకపోతే కానీ ఆయన్ని ఏ క్షణమైనా కూడా మరి ఇంకా కోర్టు కేసులకు హాజరవ్వాలి, అరెస్ట్ అవ్వచ్చు అంటున్నారు. సో మరి కేసీఆర్ కన్నా ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారంటారా? చూడాలి. అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక రేస్ నడుస్తుంది. నువ్వా నేనా, ఎవరు ముందు అరెస్ట్ అనే దీంట్లో 4 నెలలు ముందు 4 నెలలు వెనక అన్నది. అందుకే ఏది ఎవరైనా ముందు అరెస్ట్ కావచ్చు. అది కేసీఆర్ అవుతాడా, జగన్మోహన్ రెడ్డి అవుతాడా? జగన్మోహన్ రెడ్డికి ఏమో అటు పాత కేసులు ఉన్నాయి, ఇప్పుడు ఈ కొత్త కేసులు ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ముందు అరెస్ట్ అవుతారనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.